అందరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒక గేమ్ చేంజర్ ఈవెంట్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో జరుగుతుంది. అందరికీ తెలిసిందే సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్. గతంలో కూడా అనేక సమ్మిట్స్ జరిగాయి కదా. ఈ సమ్మిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎలా డిఫరెన్షియేట్ చేయగలం, మనం ఇది ఎలా ప్రత్యేకమని భావించగలం అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. ఎందుకంటే 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా కాంక్రీట్గా చాలా అంశాలు ప్లాన్ చేశారు. ఈ స్టేట్కి సంబంధించిన ముఖ చిత్రాన్ని పెట్టుబడులు ఆకట్టుకోవడం ద్వారా మార్చే ప్రయత్నాన్ని ఆ రోజుల్లో చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి డిస్ట్రక్షన్ గురించి అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ తర్వాత జగన్ రెడ్డి గారు కూడా 2023లో ఒక ఈవెంట్ హోస్ట్ చేశారండి. ఇలాంటిది ఇన్వెస్టర్ సమ్మిట్ లాంటిది. కానీ దాని స్టాండర్డ్ ఏంటనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క ఫోటో చాలు. ఈ ఒక్క ఫోటో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఈవిడెవరండి, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతుంటారు కదా, యాంకర్ శ్యామల. ఈమె చక్కగా ఒక ఫైల్ పట్టుకుని ఒక ఇన్వెస్టర్ మాదిరిగా అక్కడ ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఒక అంచనా క్రియేట్ అయి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఆ రోజుల్లో ఆర్గనైజ్ చేశారనేది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమ్మిట్ అనేది అలాంటి ఫాల్స్ సమ్మిట్ కాదండి. ఇది చాలా డెడికేషన్తో జరుగుతుంది, ఇది చాలా కమిట్మెంట్తో జరుగుతుంది. ఇవాళ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి దేశాలు ఇంటర్నేషనల్గా కూడా అంతర్జాతీయంగా కూడా ఎలాంటి ప్రొజెక్షన్ మన స్టేట్కి క్రియేట్ అవబోతుంది అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 11 దేశాల నుంచి మినిస్టర్స్ మంత్రులు హాజరవుతున్నారండి. 30కి పైగా గ్లోబల్ స్పీచెస్ ఉండబోతున్నాయి ఈ సమ్మిట్లో. ఇంకా 400+ ఇంటర్నేషనల్ డెలిగేషన్ ఉంటుంది. 61 కంట్రీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. దీనికి పీయూష్ గోయల్ గారు చైర్మన్గా ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కో చైర్మన్గా ఉన్నారండి. ఇక్కడ మేము చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఎంటైర్ ఈవెంట్ గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడాం కదండి. అసలు హూ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ సమ్మిట్, హూ ఈజ్ ద అట్రాక్షన్, హూ ఈజ్ ద ఎఫెక్టివ్ లీడర్ బిహైండ్ దిస్ సమ్మిట్ అనే అంశాన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆలోచించినట్లయితే డెఫినెట్గా మేము చెప్పగలుగుతున్నాం నారా లోకేష్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ సమ్మిట్. ఎందుకంటే నారా లోకేష్ గారు గడిచిన 17 నెలలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా రిజల్ట్ క్రియేట్ చేస్తున్నాయి. నేషనల్ మీడియాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ సమ్మిట్ జరుగుతుందంటే నేషనల్ మీడియా డిస్కషన్ ఏంటనుకున్నారండి? మీరు ఒకసారి చూడండి, మీకు ఒక ఇమేజ్ షోకేస్ చేస్తున్నా. ఆ ఇమేజ్లో ఉన్నటువంటి అంశాన్ని మీరు గమనించినట్లయితే, వై ఇండియా నీడ్స్ మోర్ పొలిటీషియన్స్ లైక్ నారా లోకేష్. ఇలాంటి స్టేట్మెంట్ ఇవాళ నేషనల్ మీడియాలో మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. యూజువల్గా సౌత్ ఇండియాకి సంబంధించి, సౌత్ ఇండియాలో జరిగే ఇన్వెస్టర్ సమ్మిట్స్కి సంబంధించి, ఇక్కడ జరిగే బిజినెస్ యాక్టివిటీకి సంబంధించి పెద్దగా నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేయదు, ప్రయత్నం చేయదు కూడా ఆ డైరెక్షన్లో. బట్ నారా లోకేష్ గేమ్ చేంజర్గా మారారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు జాతీయ మీడియా దృష్టి ఆకట్టుకునేలా చేస్తున్నారు. మీరు గడిచిన కొద్ది నెలలుగా అనేక అంశాలు గమనించినట్లయితే, మరీ ముఖ్యంగా ఎప్పుడైనా పెట్టుబడిని ఆకట్టుకోవాలంటే ఎకో సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైనది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర డిస్ట్రక్షన్ అయింది ఎకో సిస్టమ్. జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనా కాలంలో ఏం చేశారంటే, ఇక్కడ వ్యాపార అనుకూల వాతావరణాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. కానీ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా, చాలా ఎఫెక్టివ్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేశారు. అంతేకాకుండా ఇకో సిస్టమ్ని కూడా బిల్డ్ చేయడంలో చాలా స్పీడ్గా యాక్ట్ చేశారు. అందులో భాగంగా ఆయన అనేక వ్యూహాలు ఎంచుకున్నారు. అందులో ప్రధానమైనది మీరు గమనించినట్లయితే, కర్ణాటకతో బెంగళూరుతో ఢీ అంటే ఢీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏంటి, బెంగళూరుతో కాంపిటేట్ చేయడం ఏంటి, అసలు విశాఖపట్నానికి బెంగళూరుకి పోలిక ఏంటి, అసలు ఈ 2 నగరాలకి మధ్య ఉండేటువంటి పోటీని మనం ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాం అనేటువంటి డిస్కషన్స్ జరిగాయి. కానీ నారా లోకేష్ రిపీటెడ్గా విశాఖపట్నం విల్ బి ద స్ట్రాంగ్ కాంపిటేటర్ టు బెంగళూరు అనే విషయాన్ని నమ్మించగలిగారు. ఆ రకంగా ఇవాళ విశాఖపట్నాన్ని తీర్చిదిద్దగలిగారు. విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడం అంటే వాళ్ళు ఇక్కడ వేస్తున్న రంగులో, రోడ్లో కాదండి. విశాఖపట్నంలో అటువంటి ఇకో సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నారు నారా లోకేష్. గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్ని ఇవాళ ప్రపంచంలో గూగుల్ సంస్థకి యుఎస్ఏ బౌండరీస్ దాటిన తర్వాత పెడుతున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వస్తుందంటే ఖచ్చితంగా దేశమే కాదు, ప్రపంచమంతా కూడా సౌండ్ వినపడుతుంది కదా. అటువంటి అటెంప్ట్ చేయడం ద్వారా నారా లోకేష్ ఇవాళ ఈ సమ్మిట్కి హీరోగా మారారండి. ఇవాళ గూగుల్ ఇన్వెస్ట్మెంటే కాదు, అనేక ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇవాళ 17 నెలల కాలంలో అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. బెంగళూరు సిటీలో ఏ ఒక్కరు ఇబ్బంది పడినా కూడా మీరు రండి, వెల్కమ్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి రండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తాం, ఇన్సెంటివ్స్ మొదలు ఇక్కడ ప్రతి ఒక్క ఫెసిలిటీని కూడా మేము మానిటర్ చేస్తాం. మీ ఇన్వెస్ట్మెంట్ రేపటి రోజున మీరు ఇక్కడ పెట్టినట్లయితే అది మా బాధ్యత అవుతుంది. సమిష్టిగా మనం కృషి చేద్దాం, మీ వ్యాపారాన్ని ఎదిగే విధంగా చేద్దాం, మా రాష్ట్రానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తును క్రియేట్ చేద్దాం అనేటువంటి సంకల్పం చేశారంటే అందులో భాగంగా గడిచిన 17 నెలల కాలంలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసి
చేసినట్లయితే నారా లోకేష్ నేతృత్వంలో జరిగినటువంటి ప్రయత్నాలు $120 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఆకట్టుకుందండి. $1 ట్రిలియన్ టార్గెట్గా నారా లోకేష్ మూవ్ అవుతున్నారు. ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసి ఏ విధంగా పాలసీ డెసిషన్స్ ఇవన్నీ కూడా మార్చారు, ఎటువంటి ఫ్లెక్సిబుల్ సిచ్యుయేషన్స్ని ముఖ్యంగా ఇండస్ట్రీకి క్రియేట్ చేశారనేది మనం ఎప్పటిదాకా మాట్లాడాం. అయితే రేపటి రోజున జరగబోయేటువంటి సమ్మిట్ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లయితే 410+ MOUs జరుగుతున్నాయండి. అంటే ఇప్పటి వరకు మన రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నటువంటి ఒప్పందాలు కాకుండా అదనంగా 410 MOUs జరుగుతున్నాయి. ఇంకా 7 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా లక్ష్యం. అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయనేది గూగుల్ సంస్థ వస్తుందంటే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు అన్నారు కదా. ఖచ్చితంగా రేపటి రోజున జరగబోయేటువంటి MOUs అనేవి చాలా క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో క్రియేట్ చేయబోయేటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇక్కడ మరొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే కేవలం MOUలు మాత్రమే కాదు, గ్రౌండ్ అయ్యేటువంటి రియాలిటీలో మనకు కనిపించేటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి శంకుస్థాపనలు కూడా జరగబోతున్నాయండి. అందులో భాగంగా మీరు కొన్ని అంశాలు గమనించినట్లయితే ఇనాగ్రేషన్ ఆఫ్ 30 ప్రాజెక్ట్స్, 25,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 30 ప్రాజెక్ట్స్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దీంతోపాటు అదనంగా 82 కొత్త ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలు చేయబోతున్నారు. అంటే ఇటువంటి సిస్టమ్ని ఇకో సిస్టమ్ని బిల్డ్ చేశారు నారా లోకేష్. అంటే కాంక్రీట్గా గతంలో ఇన్వెస్టర్ సమ్మిట్స్ అంటే కేవలం MOUs మాత్రమే చూసేవాళ్ళం, కానీ ఇవాళ మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం చాలా స్పెసిఫిక్గా ఇనాగ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేయబోతున్నారు. ఇటువంటి ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో విశాఖపట్నం సిటీలో హోస్ట్ చేయడం ద్వారా నారా లోకేష్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం ఎంత ప్రత్యేకంగా ప్రాధాన్యతనిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఆ రోజు ఎలక్షన్ టైంలో లోకేష్ చెప్పారని. ఆఫ్టర్ ఎలక్షన్ చాలామంది లీడర్స్ రిలాక్స్ అయిపోతారు, అటువంటి హామీలను గుర్తు చేసే ప్రయత్నం చేయరు. ప్రజలకి ఎంతో కొంత ఆ డైరెక్షన్లో మనం ఫ్రూట్స్ చూపించినట్లయితే దే విల్ గెట్ సాటిస్ఫైడ్ అనేటువంటి మైండ్ సెట్లో ఉంటారు. కానీ నారా లోకేష్ మైండ్ సెట్ దీనికి ఎంటైర్ డిఫరెంట్గా ఉంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రోజు చెప్పిన మాటని ఎలక్షన్ ముందు ఎన్నిసార్లు చెప్పారో తెలియదు, కానీ ఎలక్షన్ తర్వాత 1కి 10 సార్లు నొక్కి చెబుతున్నారు నారా లోకేష్. ఇటువంటి లీడర్షిప్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాస్పరస్గా గ్రో అవ్వడానికి దోహదం చేస్తుందనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇవాళ ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతూ చెప్పారు, ఆయన క్యారీ చేసేటువంటి బ్యాగ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తామని చెప్పిన టాప్ 10 ఇన్వెస్టర్స్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. వాటిని నిరంతరం ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి నిద్రలో లేపడిగినా కూడా వాటి స్టేటస్ ఏంటనేది నేను చెప్పగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆయన ప్రదర్శించడం ద్వారా ముఖ్యంగా ఇన్వెస్టర్స్ కమ్యూనిటీలో ఈ స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి కమిట్మెంట్తో ఉంది, ఇన్వెస్టర్స్ తాలూకా పెట్టుబడిని ప్రోత్సహించడానికి, వారి పెట్టుబడికి రక్షణ కల్పించడానికి ఈ స్టేట్ గవర్నమెంట్ ఆలోచన విధానం ఎలా ఉందనే అంశాలను చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా నారా లోకేష్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో హోలిస్టిక్గా ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి, బంగారు భవిష్యత్తుకి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న అడుగులు అనేవి ఒక ఉజ్వలమైన ఫ్యూచర్ని క్రియేట్ చేయడానికి అద్భుతమైన అవకాశాలను అయితే క్రియేట్ చేయబోతున్నాయనేది చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నామండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.